ప్రముఖ ఆయుర్వేద వైద్యులు శ్రీ సుంకు సత్యనారాయణ రెడ్డి గారి ఇంటర్వ్యూ. జీవీజీకేఆర్ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పిలుట్ల పూర్వ విద్యార్థి. నమస్కారం అండి. నమస్తే మాస్టారు. జీవీజీకేఆర్ఓ గవర్నమెంట్ హై స్కూల్ పిల్లోట్ల వారు నిర్వహిస్తున్నటువంటి లెగసీ ఆఫ్ జీవీజీకేఆర్ఓ ఇన్స్పైరింగ్ జనరేషన్స్ అనే దానిలో మిమ్మల్ని ఇంటర్వ్యూ అడగడానికి వచ్చాను సార్. చాలా సంతోషం. మిమ్మల్ని మొదటిగా పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. నేను సుంకు సత్యనారాయణ రెడ్డి, ఆంధ్ర స్టేషన్ 10th క్లాస్ బ్యాచ్ జీవీజీకేఆర్ఓ హై స్కూలు. మా మిత్రులు ముత్తారెడ్డి, మా బక్రెడ్డి, వేమారెడ్డి గారి కూతురు సూర్యకళ, మధురప్పిరెడ్డి, అప్పట్లో అంత మంచి ఇన్స్పిరేషన్ బ్యాచ్ మా బ్యాచ్. మరి హైదరాబాద్లో 3 మిత్రులు ఉన్నారు. వాళ్ళు గౌరీ, హరి, వాళ్ళు మరి రామశాస్త్రి, తెలుగు మాస్టర్ గారు అబ్బాయి, హిందీ మాస్టర్ గారు అబ్బాయి, మరి రాధారావు గారు ఇంకో టీచర్ గారు ఉండేవారు, ఆయన అబ్బాయి. స్కూల్ టీచర్లు అందరూ, కూతుర్లందరూ, కొడుకులందరూ మా క్లాస్మేట్సే. చాలా అదృష్టం. అయితే మా బ్యాచ్ వాళ్ళందరూ బాగానే ఇంటెలిజెంట్గానే ఉండేవాళ్ళు, తెలివితేటలతోనే. ఎస్ఎస్ఎల్సీ లాస్ట్ బ్యాచ్, ఎస్ఎస్ఎల్సీ పోయింది. నెక్స్ట్ ఫస్ట్ ఎస్ఎస్సి బ్యాచ్ మాదే, వాళ్ళ తర్వాత బ్యాచ్. ఆ రోజుల్లో ఆ స్కూల్లో ఉంటే మా పిల్లట్ల ఉంటే దాచేపల్లి నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళం. మేము కూడా ఆ రోజుల్లో నడుచుకుంటూ దాచేపల్లి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ పిడుగురాళ్ళకి బస్సు ఎక్కి, పిడుగురాళ్ళ నుంచి మళ్ళీ పిల్లట్లకి నడుచుకుంటూ పోయేవాళ్ళం. ఆ రోజుల్లో గుర్రబండి సౌకర్యం ఉండేది పిడుగురాళ్ళ నుంచి కూడా. ఉదయం సాయంత్రం 2 సార్లే ఉండేది. ఆ అవకాశం కూడా మాకు ఉండకుండా మేము నడుచుకుంటూ పోయేవాళ్ళం. అలా సాగింది విద్యాభ్యాసం పిల్లట్ల హై స్కూల్లో. మీరు జీవీజీకేఆర్ఓలో చదువుకున్నారు కదా సార్. మీరు చదువుకున్నటువంటి కాలంలో ఉన్నటువంటి సంఘటనలు కానీ, మీకు బాగా గుర్తున్నటువంటి స్నేహితుల మధ్య జరిగిన ఏదైనా సంఘటన చెప్పగలుగుతారా సార్? ఆ రోజుల్లో మాస్టర్ గారులు ముఖ్యంగా చాలా ఓపికగా చెప్పేవాళ్ళు. కొంతమంది వీక్లీ టెస్టులు పెట్టేవాళ్ళు. సైన్స్ టీచర్లు, ఇంగ్లీష్ టీచర్లు, వాళ్ళు వీక్లీ టెస్టులు పెట్టేసి చాలా చక్కగా మెరిట్ని రాబట్టి విద్యార్థిలో ఉన్నటువంటి అంతర్గత శక్తిని సాధ్యమైనంత వరకు బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అంత చక్కగా ఓపికగా చెప్పేటటువంటి అధ్యాపకులు ఉన్నారు. అది మా అదృష్టం ఆ రోజుల్లో. మీరు కూడా ఇవాళ ఆ స్కూల్ నుంచి వచ్చి మరి మాలో ఉన్న వెనకటి ప్రతిభని ఇవన్నీ బయటికి తీయడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని అభినందించాలి ముఖ్యంగా. చాలా సంతోషం మీరు రావడం కూడా. సార్, దాతల గురించి ఏమన్నా చెప్తారా సార్? ఎవరిది అంటే మన స్కూల్ దాతలు అన్నారు కదా. స్కూల్ దాతలు జీవీజీకేఆర్ఓ గురువు వెంకటకృష్ణారెడ్డి, గోపాలకృష్ణారెడ్డి గారు అని వాళ్ళు యొక్క ఉదార స్వభావంతో వాళ్ళ అకాల మరణం వల్ల ఈ స్కూలుకి అంత గొప్ప ఆస్తిని దానంగా ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి ముఖ్యంగా విద్య మీద ఆసక్తి కలిగి ఉన్నటువంటి మెరిటైన్ అయితేనే కుల ప్రాతిపదికన లేకుండా అందరినీ విద్య ప్రోత్సహించడం కోసం వాళ్ళు చేసిన గొప్ప దాన కార్యక్రమం ఏంటంటే విద్యాదానం అనేటటువంటిది నిజంగా మర్చిపోలేనటువంటి గొప్ప సంఘటన. అది వాళ్ళ వల్లనే ఆ రోజుల్లో 100% 10వ తరగతి 3 సంవత్సరాలు వరుసగా ఉన్న విద్యార్థులు అందరూ పాస్ అవుతారు. 100% పాస్. అది మన జిల్లాలోనే గొప్ప విషయం ఆ రోజుల్లో. అలాంటిది పిల్లట్ల స్కూల్ 3 సార్లు 100% స్కూల్ కొట్టేసింది 10th క్లాస్ని. మరి స్పోర్ట్స్లో కానీ డిస్ట్రిక్ట్లో మన జిల్లా మొత్తం చాలా పోటీగా ఉండేది. విద్యలో మరి తిరగలేదు, నంబర్ 1. అప్పట్లో పోటీగా విజయవాడ రెంటచింత నుంచి ఒక స్కూల్ ఉండేది. ఫస్ట్ స్కూల్ మాదే. అందులో ఏమాత్రం మన స్కూలే, మాదంటే మన స్కూలే, మళ్ళీ మాదంటే మన స్కూలే. మీరు కూడా అక్కడి నుంచి వచ్చేది కాబట్టి విద్యా విషయంలో మాత్రం ఆ రోజులో నంబర్ 1. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఐఎస్ఐ మార్క్ అంటామే, అలాగే ఐఎస్ఐ మార్క్ జీవీజీకే స్కూల్ అంటే. అప్పట్లో మీకు డిసిప్లిన్ ఎలాగ ఉండేది సార్? ఆటలు కానీ డిసిప్లిన్ కానీ? డిసిప్లిన్ చాలా పర్ఫెక్ట్గా ఉండేది. అందులో అనుమానం ఏమాత్రం లేదు. ఎక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగేటటువంటివి కావు. టీచర్కి విద్యార్థికి అనుబంధం కూడా చాలా చక్కగా ఉండేటటువంటిది. బాగా విద్య అభ్యసన వాళ్ళు ప్రశ్నలు సమాధానం చెప్పడంలో కానీ, వీక్లీ ఏదైనా టెస్ట్ ఉంటే మళ్ళీ ఈ సాయంత్రం పూట ఎక్స్ట్రా క్లాసులు చెప్పడంలో కానీ చాలా చక్కగా ఉండేటటువంటి విద్యార్థికి ఉపాధ్యాయుడికి అనుబంధం చాలా చక్కగా ఉండేది. ఎంతో ఓపెన్గా వాళ్ళు ప్రేమతో ఆప్యాయంగా దగ్గర తీసుకుని ఏదైనా సమస్య ఉన్నా చక్కగా వివరించి చెప్పేవాళ్ళు మాకు.
ఇవాళ రోజుల్లో కూడా మరి ఇప్పుడు ఎట్లా ఉంది ఈ మధ్యకాలం నేను కూడా రాలేదు, చాలా రోజులు అవుతుంది పిల్లట్లా. మొన్న ఒక అవకాశం వచ్చింది, ఆ రోజు రాలేకపోయాను. పక్కన గణేశపట్లో మెడికల్ క్యాంప్ రమ్మన్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలైంది, లేకపోతే స్కూల్ దగ్గర రావాలని ఆలోచన ఉండే. అదేవిధంగా ఆ టైంలో మీకు కో ఎడ్యుకేషన్ ఉండేది కదా సార్? కో ఎడ్యుకేషన్ కదా, ఆడపిల్ల మగపిల్ల కలిసి బాగా అందరూ అలా కలిసే ఉండేవాళ్ళు. ఆడపిల్లల్ని బాగా వాళ్ళు కూడా మాతో పాటు పోటీగా చదివేవాళ్ళు బ్రహ్మాండంగా. ఆటలు గీటలు అన్నీ, పెద్ద గ్రౌండ్, వాళ్ళకి ఖోఖో ఆట ఆడుకునే వాళ్ళు చక్కగా అన్ని, బ్యాడ్మింటన్ కూడా వాళ్ళు ఆడుకునే వాళ్ళు, లేడీస్ కూడా ఖోఖో ఆట, తగినంత మంచి ప్లే గ్రౌండ్ ఉండేటటువంటి స్కూల్ ముందర చాలా చక్కటి వాతావరణం. మరి మీరు విద్యార్థిగా స్కూల్లో చదువుతున్న టైంలో మీకు బాగా ఛాలెంజింగ్గా అనిపించినటువంటి ఒక చిన్న సంఘటన ఏదని చెప్తారా? సబ్జెక్ట్ పరంగా కానీ ఆటల పరంగా కానీ. టాలెంట్ విషయంలో వస్తే ఆ రోజుల్లో ఈ మ్యాథ్స్ విషయంలో జనరల్ మ్యాథ్స్ మరి కాంపోజిట్ మ్యాథ్స్ అని 2 ఉండేవి. జనరల్ మ్యాథ్స్, కాంపోజిట్ మ్యాథ్స్. కాంపోజిట్ మ్యాథ్స్ చాలా కష్టంగా ఉండేది. 8th క్లాస్కి వచ్చేప్పటికి నువ్వు ఏది తీసుకుంటావని ఆప్షన్ అడిగేవాళ్ళు. కాంపోజిట్ మ్యాథ్స్ చాలామంది ఒక 20% పీపులే కాంపోజిట్ మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకుంటారు, మిగతా 80% స్టూడెంట్స్ జనరల్ మ్యాథ్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ నేను కాంపోజిట్ మ్యాథ్స్ కావాలని నేను అడిగేవాడిని. ఎందుకు? కొంతమంది పిల్లలు భయపడేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు ఏఎల్ గారని మ్యాథ్స్ చెప్పేవారు. అప్పుడు ఆయన సింహం ఆయన చెప్పిండంటే తేడా వచ్చిందంటే కొడతాడనే భయం. కానీ ఎంత చక్కగా చెప్తాడో ఆయన బ్రహ్మాండంగా. చాలామంది విద్యార్థులు సాయంత్రం పూట మళ్ళీ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు సంవత్సరం అంతా. కానీ నేను ఏ రోజు ఏ క్లాసులో కూడా ట్యూషన్కి పోలా. ఆయన ఒక్కసారి క్లాసులో చెప్తే చాలు, మళ్ళీ సాయంత్రం వచ్చిన మననం చేసుకునేవాడిని, ఆటోమేటిక్గా మళ్ళీ క్లాసులు చెప్పేవాడిని మరుసటి రోజు ఏదైనా కావాలన్నా కానీ. ఆయన క్లాస్ కోసం, ఆయన కాంపోజిట్ మ్యాథమెటిక్స్ కోసం నేను ఇష్టపడి నేను కాంపోజిట్ మ్యాథమెటిక్స్లో చేరాను. అందరూ నువ్వేందుకు దాంట్లోకి పోతున్నా, ఏఎల్ గారు కొడతారు కదండి. ఆయన నన్ను కొట్టడు, కొట్టే అవసరం నన్ను పట్టుదలతో వచ్చాయి. అదే పట్టుదలగా చదివారు, కాంపోజిట్ మ్యాథమెటిక్స్ చేశారు. అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత మరి డాక్టర్ వృత్తికి ఎలా వచ్చారు సార్? 10th క్లాస్ అయిపోయిన తర్వాత అప్పుడు మా వాళ్ళు దాదాపు మెడికల్ కోర్స్, అప్పట్లో మన పిల్లట్ల హై స్కూల్ ఎలాగో నర్సరావుపేటలో మనకు విద్యా కేంద్రం బాగా, SSN కాలేజ్ అని అంటే చాలా ఫేమస్. ఆ రోజు నర్సరావుపేట SSN కాలేజీ కోసం అందరూ ఎగబడేవాళ్ళు. దురదృష్టం కొద్దీ ఆ రోజు 1 గంట లేటు బస్సు అయింది. నేను పోయేపాటికి అక్కడ ఆ రోజు అప్లికేషన్ అని తీసుకోవడం అయిపోయింది. కాబట్టి గత్యంతరం లేక ఆ రోజున రెడ్డి కాలేజీ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ నర్సరావుపేటలో రెడ్డి కాలేజ్, SKRBR జూనియర్ కాలేజ్, రెడ్డి కాలేజీలో సెకండ్ బ్యాచ్ స్టూడెంట్గా అక్కడ టర్నింగ్ పాయింట్ అనేది ఇంకా అక్కడ స్టార్ట్ అయింది. అది టర్నింగ్ పాయింట్. మా మిత్రుడు ముత్తారెడ్డికి అప్పుడు దీంట్లో సీట్ వచ్చింది, SSN కాలేజీలో. నాకేమో రెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది. అక్కడ కూడా మా చదువులు అన్నీ బాగానే ఉన్నాడు. మాస్టర్ గారు కూడా చాలా మంచిగా ఓపిక చెప్పేవాళ్ళు, ఉండేవాళ్ళు. జీవీజీకి RO స్కూల్ అంటే మరి మీకు లాస్ట్గా ఒక సింగిల్ పాయింట్లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? సింగిల్ పాయింట్లో చెప్పాలంటే ఒక ఉత్తమ విద్యా కేంద్రం, మేము చదువుకున్న రోజుల్లో. అయితే ఈ మధ్య 30 సంవత్సరాలు నేను రాలేదు కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏందని నేను చెప్పలేను. మీరు అడిగితే మేము ప్రత్యక్షంగా చూస్తే కానీ చెప్పలేను. మీలాంటి వాళ్ళు మరి దాని గురించి కృషి చేస్తాం కాబట్టి అది మీరే చెప్పాలి. మేము చదువుకున్న రోజులు అయితే జిల్లా కాదు 2-3 జిల్లాల్లో కూడా పెద్ద ఫేమస్ పిల్లట్ల హై స్కూల్ అంటేనే ఒక గొప్ప పేరు. ఈ డిఐలు ఇట్లాంటి విజిటింగ్ వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా మా స్కూల్కి వచ్చేపాటికి ఏముంది ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయటం అన్న భావంతో వెళ్ళిపోయేవాళ్ళు. అందరిని ప్రత్యేకంగా ప్రతి విద్యార్థిని అడగటం అట్లాంటివి కూడా చేసేవాళ్ళు. అంత డిసిప్లిన్గా, అంత విద్యావంతులుగా ఉండేటువంటి ఈ స్కూల్లో మేము ఇన్స్పెక్షన్ చేయాల్సింది ఏముండేది అనే భావంతో వెళ్ళిపోయేవాళ్ళు డిఐలు కూడా. ఈ రోజుల్లో అప్పటి నుండి సుమారు 100 సంవత్సరాలు గడిచింది సార్. ఈ స్కూల్ 100 సంవత్సరాలు గడిచింది. 100 సంవత్సరాల్లో అంటే 105 సంవత్సరాలు అయింది వాస్తవానికి. ఈ 105 సంవత్సరాల్లో ఎన్నో జనరేషన్స్ మారిపోయాయి. అవును. ఆ కాలంలో ఉన్నటువంటి జనరేషన్కి ఈ కాలంలో జనరేషన్కి చాలా వేరియేషన్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఒక డాక్టర్గా, అదేవిధంగా అదే స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థిగా, ఇప్పుడు అక్కడ చదువుతున్న విద్యార్థికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనైతే చెప్పేది ఆ వాతావరణం ఇప్పుడున్నటువంటి ఈ కల్చర్ కంటే కూడా ఆ పల్లెటూరు వాతావరణంలో మా స్కూల్లోనే చదవాలని ప్రతి ఒక్క విద్యార్థిని కూడా వెళ్ళమని చెప్తాను. తల్లిదండ్రులు కూడా అదే సలహా చెప్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్నేహభావం,
మరి సంఘంలో ఉన్నటువంటి అన్యోన్యత భావాలు ఇవన్నీ కూడా కలగాపులంగా ఉంటాయి అక్కడ. ఇప్పుడు టౌన్లో ఉండే వాతావరణం వేరు, అక్కడ ఉన్నటువంటి పల్లెటూరు వాతావరణాలు, అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం, స్నేహభావం అన్నీ కలగాపులంగా ఉండేటటువంటి స్కూల్ అది. మరి ఒక విద్యార్థుల్లో కానీ మరి టీచర్స్లో కానీ ఒక పల్లెటూరు వాతావరణంలాగా ఉండేటటువంటి. కాబట్టి ఈ విద్యను అక్కడ అభ్యసిస్తేనే చాలా గొప్పగా ఉండదు. ఏసీ హాస్టల్స్లో ఉండి చూసుకుని చదువుకుంటే ఇవాళ పల్లెటూరులో తల్లిదండ్రులు ఏంటి, పక్కన ఉన్న వాతావరణం ఏంటి, పక్కన సంఘంలో ఏం జరుగుతుందన్నది వాడికి తెలియదు. కానీ మాకు తెలుసు, మేము అన్నీ అనుభవించినాం కాబట్టి. ఎందుకంటే మా స్కూల్ పక్క నుంచి అరకలు పోయాయి, రైతులు పోయేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అవన్నీ మాకు అవగాహన ఉండేది. ఇప్పుడు ఎవరు తెలియదు, కోళ్ళ ఫారంలో కోళ్ళు లాగా ఉంది చదువు. విద్యార్థులు ఏసీ రూమ్లో పడేస్తారు, వాడికి బయట వాతావరణం తెలియదు, బయటకు పోయి ఏం చేయాలని కూడా తెలియదు. అదేవిధంగా ఈ పాఠశాలకి మీరు చాలా గొప్ప విద్యార్థిగా ఉన్నారు కాబట్టి మీ యొక్క జీవితంలో ఏదైనా సరే ఒక మంచి సంఘటన గురించి చెప్పాలి అంటే మన స్కూల్ గురించి ఏం చెప్తారు సార్? మన స్కూల్ అంటే పిల్లుట్ల హై స్కూల్ నుంచి చాలామంది విద్యార్థులు, ముఖ్యంగా నాకంటే ముందు వెళ్ళినటువంటి విద్యార్థులు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా డాక్టర్లు అయ్యారు. ఇక్కడి నుంచి పోయిన తర్వాత చాలామంది డాక్టర్లు అయ్యి ఇవాళ ప్రపంచ ప్రఖ్యాత అమెరికాలోని తానా ప్రెసిడెంట్ బండ్ల హనుమయ్య గారు, ఆయన మన స్కూలు నాకంటే 4 సంవత్సరాల ముందు డాక్టర్ గారు బండ్ల హనుమయ్య గారు. ఆయన తర్వాత ఇంకొక ఆమె పక్కన ఇంకో లక్ష్మి గారు అని కూడా ఉండేవాళ్ళు, ఆమె డాక్టర్ అయింది. ఆమె తర్వాత కూడా మా మాస్టర్ గారు బల్లవరెడ్డి గారి అన్న కొడుకు శ్రీనివాసరెడ్డి అని, అతను కూడా డాక్టర్ అయ్యాడు. నేను ఆయుర్వేదిక్ ఎండీ చేశాను. పిల్లుట్లు వేసుకుని చదివిన వాళ్ళు మంచి ప్రతిభావంతులైన విద్యార్థులు అయ్యండి, బాగా ప్రొఫెషనల్ కోర్సులు, ముఖ్యంగా డాక్టర్లు, ఇంజనీర్లు స్థిరపడి బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇదే నేను చెప్పగలిగేటట్టు. సరే సార్, థ్యాంక్ యూ సార్. అంత ఉత్తమం అనేటువంటి విద్య అది ఒక స్థలం, ఫస్ట్ స్టెప్. ఒక విద్య ఇదేనా కాదు, ఒక గుణగణాలు కానీ, ఒక అలవాట్లు కానీ, ఎలా నడవడి ఉండాలి, విద్యలు కానీ, ఆటలు అన్నిట్లో ఉండేవి. అన్న ఆటలే కాదు, విద్యా విధానంలోనే కాదు, సంఘంలో ఎవరితో ఎలా మెలగాలి అనేటటువంటి అన్ని విషయాలు కూడా మా టీచర్లు చక్కగా బోధించేవాళ్ళు. వెంకటరామయ్య గారు సైన్స్ టీచర్ గారు, బలనారెడ్డి ఇంగ్లీష్ టీచర్ గారు, బెక్కరెడ్డి లెక్కల మాస్టర్ గారు, మరి రామిరెడ్డి గారు సైన్స్ టీచర్, ఇంకొక ఆయన ఇంగ్లీష్ మాస్టర్ గారు, ఒక ఆయన మాస్టర్ గారు బ్రహ్మాండంగా చెప్పేవారు. ఆయన 4-5 సంవత్సరాలు వెళ్ళిపోయారు. ఇక ఏఎల్ గారి సంగతి లక్ష్మణ గారు, ఆయన సంగతి చెప్పే పని లేదు. ఆయన వస్తుందంటే సింహ స్వప్నం. పిల్లలు అంత పరుగెట్టిపోయేవాడు. మళ్ళీ ఎవరిని అంతగా చేసేవాడు. ఒక చదువులో తప్పితే బయట ఎవరిని ఏమన్నా, ఆ మనిషి వస్తున్నాడు అంటేనే భయంగా ఉండేది, అంత డిసిప్లిన్గా ఉండేది, అంత గౌరవ భావం ఉండేది పిల్లలకి, అధ్యాపకుల మీద కూడా. మీరు కూడా ఇప్పుడు మా స్కూల్, మా పిల్లలు, మా జూనియర్స్కి మీరు కూడా అలా క్రమశిక్షణలతో నేర్పించి మంచి విద్యాబోధన చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీతో పాటు చదివినటువంటి వారికి కానీ, మీ ముందు వారికి కానీ, మీ తర్వాత వారికి కానీ మీరు చెప్పినటువంటి ఈ మాటలు ఒక ప్రేరణగా నిలుస్తాయని. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.